ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మ స్వయం ప్రకాశము అంటే సెల్ఫ్ షైనింగ్, తనకు తానుగా ప్రకాశిస్తుంది. అంటే మీకు ఒక సందేహం రావచ్చు, అది స్వయంగా ప్రకాశిస్తుందా, దాన్ని మరొక దాని చేత ప్రకాశింపచేయాలా అని. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఘటము ఉన్నది, రెండూ ఉన్నవే, రెండూ ఉండటమే, కానీ తేడా ఉంది. ఏంటి తేడా అంటే, ఇప్పుడు ఘటము ఉన్నది అని మీకు ఎట్టా తెలుస్తుంది? అది బ్యాటరీ లైట్ తెచ్చి చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఘటము ఉన్నది అని. ఘటము స్వయం ప్రకాశము కాదు. ఘటము ఉన్నది కానీ స్వయం ప్రకాశం కాదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇది స్వయం ప్రకాశమైన సత్. అంటే ఆత్మ సర్వవ్యాపకమైనటువంటి అఖండమైనటువంటి పూర్ణమైనటువంటి ఆత్మ స్వయం ప్రకాశము. అది స్వయంగా తెలుస్తూ ఉంటుంది. ప్రకాశించటం అంటే తెలుస్తూ ఉండటం. అంటే ఎందుకు స్వయంగా తెలుస్తూ ఉంటుంది అంటే, ఇప్పుడు శనగపిండి ఉందనుకోండి, తీయగా ఉంటుందా? ఉండదు. కానీ లడ్డూలో ఉన్నప్పుడు తీయగా ఉంటుంది. పంచదార ఉందనుకోండి, తీయగా ఉంటుందా? ఉంటుంది. పంచదార స్వయంగా తీయగా ఉంటుంది. శనగపిండి పంచదారతోనే కలుస్తేనే తీయగా ఉంటుంది, లేదంటే తీయగా ఉండదు. పంచదార ఇంకొక దానితో కలవక్కర్లేదు, తనంతట తానుగానే తీయగా ఉంటుంది. అలానే సూర్యుడు ఉన్నాడు, స్వయంగా ప్రకాశిస్తున్నాడు. నేను ఉన్నాను, ఈ హృదయమునందు ప్రకాశించే ఉనికి, అది నేను ఉన్నాను. నేను ఉన్నాను అది అనుభవంలో రావడానికి నీకు కళ్ళేమన్నా ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. చెవులేమన్నా ఉపయోగపడుతున్నాయా? ఉపయోగపడట్లేదు. నీ ముక్కు ఉపయోగపడుతుందా? అది అక్కర్లేదు. మనస్సు కావాలా? అది అక్కర్లేదు. అది తనంతట తానుగా ప్రకాశిస్తుంది. నేను ఉన్నాను. ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము, అంటే నేను ఉన్నాను అని తెలుసుకునే జ్ఞానము, అది ఉండబట్టే ఈ కన్ను, చెవి, ముక్కు ప్రత్యక్షంగా నువ్వు ఏదైతే చూస్తున్నావో అది బేస్ చేసుకునే దాని మీద ఆధారపడే నువ్వు ప్రత్యక్ష జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. మనస్సులో ఏర్పడ్డ సంకల్పాలు ఎలా అయితే నీకు తెలుస్తున్నాయో, ఇది ఆ జ్ఞానము బేస్ చేసుకొని, ఆధారం చేసుకునే నీకవి నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. ఆ నేను ఉన్నాను అన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ, తనంతట తానుగా ప్రకాశించే సత్. తనంతట తానుగా ప్రకాశించే ఉండటం ఎక్కడ ఉంది? ఈ సృష్టిలో ఎక్కడ ఉంది? ఈ సృష్టిలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఘటము తనంతట తానుగా ప్రకాశించదు. ఇప్పుడు సూర్యుడు, మనము స్వయం ప్రకాశము ఉదాహరణగా చెబుతున్నా, సూర్యుడు ఉన్నాడు అని సూర్యుడు చెప్తాడా? మీరు చూసుకొని చెప్తారా? మీరు చూసి తెలుసుకొని చెప్తున్నారు. అంటే మీరే సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నారు ఒక రకంగా. ఇప్పుడు సూర్యుడు వెలుగు ఉంది, మీ కంట్లో వెలుగు ఉంది. మీ కంట్లో వెలుగుని బట్టి ఆ వెలుగుని తెలుసుకుంటున్నారు, లేకపోతే మీకు తెలియదు. ఆ వెలుగుని వెలిగింపజేసే వెలుగు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆ కంట్లో ఉన్న వెలుగు మళ్ళీ హృదయంలో ఉన్న వెలుగును బట్టి వచ్చింది. అంటే కంటి వెలుగుకి కారణమైన వెలుగు నీ హృదయంలో ఉంది. అయితే ఇప్పుడు మనము కళ్ళు మూసుకున్నాం అనుకోండి, కళ్ళు తెరిచిన వెంటనే ఏం ప్రకాశిస్తుంది? సర్వవ్యాపకమైన ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ ప్రకాశిస్తుందా? లేదు. నామరూపాలు ప్రకాశిస్తున్నాయి. ఈ నామరూపాలకు ఆధారమైన ఆ జ్ఞానము, అంటే స్వయం ప్రకాశమైన ఆత్మ ప్రకాశిస్తే వాడు జ్ఞానైపోతాడు. ఇప్పుడు మీకు కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా కొండ కనిపించింది అనుకోండి,
వాడు నామరూపాలతో ఉండిన కుండనే చూస్తాడు కానీ అక్కడ పరమాత్మని దర్శించట్లేదు కదా. ఎందుకు దర్శించలేకపోతున్నాడు అంటే వీడు ఈ వ్యక్తి భావనతో ఆ పరమాత్ముని దర్శించలేడు. అంటే ఇప్పుడు నేను అంటే వీడికి దేహము స్ఫురిస్తుంది కదా, ఆ నేను అంటే శరీరము అన్న భావన కలుగుతుంది కదా. ఆ భావన ఉన్నంత కాలము వాడు కుండని చూస్తే కుండ అనే చెప్తాడు కానీ అక్కడ పరమాత్మ ఉందని చెప్పలేడు. అదే ఎప్పుడైతే తన హృదయంలో ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము అక్కడ ప్రకాశించిందో వాడు చెప్తాడు అక్కడ కుండ కాదు, ఉన్నది జ్ఞానము మాత్రమే, కుండ కూడా పరమాత్మే అని చెప్తాడు. వాడు దాన్ని కుండగా చూడ్డు, ఆ కుండకి ఆధారమైన మట్టిని మాత్రమే చూస్తాడు. ఇప్పుడు మీరు బంగారు ఆభరణం ఉందనుకోండి, మీరు ఆభరణాన్ని మాత్రమే చూస్తారు కానీ ఆ లోపల ఉన్న బంగారము మీరు చూడలేరు. కానీ జ్ఞాని ఆభరణాన్ని చూసినప్పుడు దాన్ని నామరూపాలుగా చూడడు, బంగారంగా చూస్తాడు. అది ఒక బంగారపు ముద్దలాగా చూస్తాడు. అలాగే ఈ ప్రపంచము, ఈశ్వరుడు, జీవుడు, జీవజగత్ ఈశ్వరులను కూడా ఒక ముద్ద అంటే ఒక జ్ఞాన ముద్దలాగా చూస్తాడు. వాటిని వేరు భావంగా చూడడు. అంటే జీవుడు వేరు, జగత్తు వేరు, ఈశ్వరుడు వేరు అన్న వేరు వేరు భావాలతో చూడడు. మొత్తాన్ని కలిపి ఒక జ్ఞాన ముద్దగా చూస్తాడు. అంటే ఆ దృష్టి, జ్ఞాని దృష్టి అలా ఉంటుంది. కాబట్టి మనము కళ్ళు తెరిచి చూచినప్పుడు నామరూపాలని మాత్రమే మనము చూడగలుగుతాము. నామరూపాలను దర్శించడానికి అలవాటు పడ్డాము. అయితే నామరూపాల్లో దర్శిస్తే తప్పేముంది అని మీరు అనొచ్చు. అది తప్పే. ఆ తప్పు ఏమిటంటే ఆ నామరూపాలను మీరు దర్శించిన వెంటనే దానిలో అంతర్లీనంగా ఉండే ఈశ్వరుణ్ణి, ఆ పరమాత్ముని ఎప్పుడైతే మీరు విస్మరిస్తారో అప్పుడేమవుతుంది, అంతటా పరమాత్మ ఉన్నాడు అన్న విషయము మీకు మరుపుకు వచ్చేసి కేవలము నామరూపాలు మాత్రమే భాషిస్తూ ఉంటాయి. అప్పుడేమవుతుంది, ఇది బాగుంది అది బాలేదు అన్న ద్వంద్వం ఏర్పడుతుంది. ఈ పువ్వు అందంగా ఉంది, ఆ పువ్వు అందంగా లేదు. అలా ఎందుకన్నాడు అంటే పూలు అన్నిటిలోనూ ఉండే ఆ పరమాత్ముని చూడలేకపోయాడు కాబట్టి అలా అన్నాడు. అంతటితోటి ఆగడు. ఈ పువ్వు పూజకి పనికిరాదు అంటాడు. అంటే అసలే ద్వంద్వం ఏర్పడింది, మళ్ళీ దాంట్లో ఆ యొక్క భేదము దృష్టి ఏర్పడింది, మళ్ళీ ఆ భేదాన్ని నిరాకరిస్తున్నాడు. అంటే మీకు ఆ రాగద్వేషాలు అంటే భేదభావం ఎప్పుడైతే ఏర్పడిందో మీకు రాగద్వేషాలు ఏర్పడతాయి. అంటే వీడు మనవాడు, వీడు పరాయివాడు, వీడు మిత్రుడు, వాడు శత్రువు. అంటే శత్రువు అంటే వాడు వ్యతిరేకి నీకు. అంటే ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధి కలిగిందో మీకు ఈ ద్వంద్వం ఏర్పడింది. ఎప్పుడైతే మీకు ఆ భేద దృష్టి ఏర్పడిందో అప్పుడు మీకు ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. శత్రు మిత్ర భేదంలో పడిపోయాడు కదా. వీడు మనవాడు, వాడు వ్యతిరేకి. ఈ భూమిని చూసి ఇది నాది అది నాది కాదు అంటాడు. మన ఇల్లు, అవి మన ఇల్లు కావు, ఇది మన వీధి, మన ఊరు. ఇలా భేద దృష్టి ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత వాడు ఊరుకోడు కదా. ఎవడన్నా వాడి వీధిలోకి వస్తే ఇక్కడ నువ్వెందుకు వచ్చావు అంటాడు. అలా కొట్లాట వేసుకుంటాడు వాడితో. అంటే ఆ ప్రమాదంలోకి వాడు తెలియకుండా జారిపోతున్నాడు కదా. దీని అంతటికీ కారణము అహంకారము, అహం భావన. అంటే నేను అంటే ఈ దేహ భావన స్ఫురించటమే. అంటే నేను అంటే ఒక వ్యక్తినని, ఒక శరీరానికి మాత్రమే నేను పరిమితమని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు ఆ నేను అన్న అహం భావన స్ఫురించిందో ఇక అక్కడి నుంచి ఆలోచనల పరంపర కొనసాగుతూ అన్యత్వం ఏర్పడి, ఇదిగో ఈ ద్వైతము అంటే ద్వంద్వ భావన ఏర్పడి, భేద దృష్టి ఏర్పడి, ఇక అక్కడి నుంచి వాడు సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, అదృష్టము దురదృష్టము ఇలా
వాటి వలలో చిక్కుకుపోయి నిరంతరము దుఃఖిస్తూ ఉన్నాడు. అందుకే భగవాన్ అంటున్నారు ఈ ఉపదేశ సారంలో, ఈ అహం భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్టము అఖండము అయిన సత్ స్వరూపము నేను నేను అంటూ హృదయమునందు స్వయంగా ప్రకాశిస్తుంది. అంటే అహంభావన నాశము అంటే అదేదో పొయ్యిలో పెట్టేసి కాల్చటం కాదు ఇక్కడ. ఇప్పుడు ఒక వస్తువు నశించిపోయింది అంటే దాని అర్థం ఏంటి? ఇక ఆ వస్తువు అక్కడ లేదు, ఇంకా మళ్ళీ ఆ వస్తువు మళ్ళీ రాదు. ఇంకా ఒకసారి నాశనమైన వస్తువు మళ్ళీ రాదు కదా. నాశనము అంటే పూర్తిగా నష్టమైపోవటం. అంటే ఇక్కడ అహంకారము మరి ఉండి నాశనం అయిపోయిందా అంటే అసలు అహంకారము లేదు. మరి లేని అహంకారము ఎట్లా నాశనం అయిపోయింది, ఎట్లా లేకుండా పోయింది అంటే అంటే అహంకారము ఉన్నట్టుగా, అంటే లేనిది ఉన్నట్లుగా అనిపించింది. ఒక భ్రాంతి. చీకటిలో నువ్వు వెళ్తున్నప్పుడు త్రాడుని తొక్కి పామనుకున్నావు. తీరా టార్చి లైట్ తెచ్చి ఆ వెలుగులో చూసి అక్కడ నువ్వు విచారణ చేసినప్పుడు నీకేమర్థమైందంటే ఇక్కడ ఉన్నది త్రాడు మాత్రమే, అసలు పామనేదే లేదు అని నీకు అవగతమైంది. కానీ వెలుగులో కాకుండా నువ్వు చీకటిలో చూసినప్పుడు అక్కడ పాము ఉందని నువ్వు భయపడ్డావు. అంటే త్రాడును తొక్కి పాము ఉందని నువ్వు భయపడ్డావు. అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించుకున్నావు. ఒక ఇల్యూషన్, ఒక భ్రాంతి. అంతేగాని నిజంగా అక్కడ పామనేదే లేదు. నీకు ఎడారిలో ఎండమావులు కనిపించినాయి అంటే నువ్వు అక్కడ నీళ్లున్నాయేమో అనుకున్నావు. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్లు లేవు. ఇప్పుడు ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనము నిలబడినప్పుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ అక్కడ నీరు ఉండదు. నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటి మావులను ఎండమావులు అంటారు కదా. అంటే ఆ సూర్యుని కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు నీకు భ్రమ కలిగిస్తాయి. అలాగే ఈ అహంకారము కూడా ఒక భ్రమజనితం. అంటే నేను అంటే నీకు ఒక దేహము అన్న భావన కలుగుతుంది కదా. ఈ భావన కూడా ఒక భ్రమజనితం. నిజంగా అహంకారం అనేది పుట్టనే లేదు. ఆ భ్రమజనితమైన అహంకారాన్నే నువ్వు నిజమనుకుంటున్నావు. వాటికి సంబంధించిన ఆలోచనల్నే నువ్వు నిజమనుకుంటున్నావు. ఆ ఆలోచన ద్వారా నువ్వు చేసే ప్రతి కర్మ నిజమనుకుంటున్నావు. ఆ కర్మ నుంచి వచ్చిన కర్మ ఫలాలు నిజమనుకుంటున్నావు. అది అనుకూలమైన కర్మ ఫలితమైతే ఆనందిస్తున్నావు, అదే ప్రతికూలమైతే దుఃఖిస్తున్నావు. దీనన్నిటికీ కారణం ఏంటంటే అదిగో ఆ భ్రమజనితమైన నేను నువ్వు నిజంగా ఉంది అని అనుకుంటాము. ఎప్పుడైతే నీకు త్రాడును చూసి పామునుకున్నావు అంతవరకు బాగానే ఉంది. ఆ భ్రమ వల్ల నీకు పాములాగా నీకు అది కనిపించింది. తీరా ఆ వెలుగులోకి వచ్చేటప్పటికి అక్కడ పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు అవగతమైనట్లు, అలానే ఎండమావుల్లో నీకు నీరు దూరంగా నీరు ఉన్నట్టు నీకు అనిపిస్తుంది, కానీ నువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. నీరు ఉన్నట్టుగా నీకు భ్రమ కలిగింపజేసింది. ఎప్పుడైతే ఈ అహంభావము నాశనమైపోయినప్పుడు, అంటే ఆ భ్రమ తొలగినప్పుడు నీకు ఉన్నది త్రాడు అని నీకెట్టా తెలిసిందో, ఆ వెలుగులో టార్చ్ లైట్ పెట్టి చూస్తే నీకు ఉన్నది త్రాడు మాత్రమే అని నీకెట్టా తెలిసిందో, అలానే ఈ అహంభావన అనే భ్రమ తొలగినప్పుడు అక్కడ శ్రేష్టము అఖండము అయిన సత్ స్వరూపము నేను నేను అంటూ హృదయమునందు స్వయంగా ప్రకాశిస్తుంది. మరి ఈ భ్రమ ఎలా తొలగుతుంది అంటే అదిగో కేవలము ఆ ఆత్మ అనుగ్రహంతో మాత్రమే ఈ భ్రమ తొలగుతుంది. ఆ భ్రమ తొలగనంత వరకు నీకు అక్కడ త్రాడును చూసి నువ్వు పామనుకోనే దుఃఖిస్తావు, భయపడతావు.
అంటే నువ్వు చూసే ప్రపంచము, జీవుడు, జగత్తు, ఈశ్వరులు వీళ్ళందరూ నీకు సత్యంగానే భావిస్తావు. ఎండమావిలో నీకు నీరు ఉన్నట్టుగానే నువ్వు భావించినట్టు నువ్వు చూసే ప్రపంచము నిజంగా ఉందనే నువ్వు భావిస్తావు. అందుకే భగవాను విచారణ చేయమంటున్నారు. ప్రపంచాన్ని ఎవరు సత్యంగా భావిస్తున్నారు అంటే ఇదిగో నేను అంటావు. ఈ నేను ఎవరు అనేదే విచారణ. ఎప్పుడైతే నువ్వు విచారణ చేసి ఆ ఆత్మ అనుగ్రహం చేత అక్కడ జ్ఞానవృత్తి చేరి అదిగో ఆ అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు, అంటే ఆ యొక్క భ్రాంతిని లేనిది లేనట్టుగా తొలగించినప్పుడు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అఖండమైన పరిపూర్ణమైన స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు ఉండవు. అదే అహం స్ఫురణ. నేనున్నాను అన్న ఏకైక సద్వస్తువు. అదే నీ స్వరూపంగా అక్కడ ప్రకటించబడింది. అంటే ఇక్కడ నువ్వు కొత్తగా పొందింది ఏమీ లేదు, కొత్తగా సాధించింది ఏమీ లేదు, కొత్తగా నువ్వు బయట నుంచి అందుకున్నది ఏమీ లేదు. కేవలము ఆ భ్రాంతి తొలగినప్పుడు అక్కడ నీ స్వరూపము ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించబడ్డది అంతే. నువ్వు ఆ టార్చి లైట్ వేసుకొని వెలుగులో చూసావు కదా, అప్పటిదాకా నువ్వు పాము ఉందనుకొని భయపడ్డావు. టార్చి లైట్ వేసుకొని వెలుగులో చూస్తే అక్కడ ఏముంది? త్రాడు ఉన్నది. అంటే త్రాడు వచ్చి కొత్తగా అక్కడ చేరలేదు, త్రాడు అంతకు ముందే ఉంది, కాకపోతే అది నీకు తెలియలా. ఎప్పుడైతే నీవు వెలుగులో చూసేటప్పటికీ ఓహో ఇక్కడ ఉన్నది త్రాడు మాత్రమే, అసలు పాము అనేదే లేదు అని నీకు అర్థమైంది కదా. అంటే అక్కడ ఏమి పోయింది అంటే అంతకుముందు ఉన్న పాము జ్ఞానము ఏదైతే ఉన్నదో ఆ వెలుగులో అది పోయింది. ఉన్నది త్రాడు మాత్రమే అన్న ఆ త్రాడు జ్ఞానము అక్కడ నీకు ప్రకటితమైంది. అంటే నువ్వు అక్కడ త్రాడు ఉందని నువ్వు కొత్తగా తెలుసుకోవాలా, త్రాడు ఇంతకు ముందే ఉంది. అలానే నీకు ఆ అజ్ఞానము, ఆ అహంకారము ఎప్పుడైతే తొలగిందో అక్కడ అంతకు ముందే ఉన్న నీ స్వరూపము అక్కడ ప్రకటితమైంది. అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఎప్పుడూ ఉంది. నీకు భ్రాంతి ఉన్నప్పుడు ఉంది, నీకు భ్రాంతి తొలగినప్పుడు ఉన్నది. ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారము ఎప్పుడూ ఉన్నది. ఇక్కడ నువ్వేమి కొత్తగా సాధించింది ఏమీ లేదు. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు నీ స్వరూపము ఆత్మని తెలిసినా తెలియకపోయినా నీ స్వరూపం ఆత్మే, ఎందుకంటే అది ఎప్పుడూ ఉంది కాబట్టి. మరి ఎప్పుడూ ఉన్న జ్ఞానము, ఎప్పుడూ ఉన్న నీ స్వరూపము అది నీకెందుకు తెలియబడలేదు, ఎందుకు నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే దీనికి ఈ కారణము అదిగో ఈ అహంకారము, ఈ అహంభావము, ఈ భ్రాంతి, ఈ ఇల్యూషన్. అది నీ స్వరూపాన్ని కప్పివేసినట్లుగా ఉంటుంది కానీ కప్పివేయబడలేదు. నీ స్వరూపమేమో ఆలోచనలు లేని, అన్యత్వము లేని స్థితి. కానీ ఇక్కడ భ్రాంతితో ఉన్న ఈ మాయా నేను ఎప్పుడు ఆలోచనలతో అన్యత్వం చూస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వల్ల నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు అంతే. భగవాను నిద్ర నీ సహజ స్థితి అని ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఆలోచనలు లేకుండా హాయిగా పడుకుంటున్నావు కదా. గాఢ నిద్రలో నీకు ఎటువంటి ఆలోచనలు లేవు కాబట్టి అక్కడ నువ్వు హాయిగా పడుకుంటున్నావు, ఏ సమస్య లేకుండా చాలా ప్రశాంతంగా పడుకుంటున్నావు. ఆ ప్రశాంతతే, ఆ ఆనందంగా ఉన్న ఆ స్థితి ఏదైతే ఉందో అదే నీ సహజ స్థితి అని నిద్రని సూచించారు భగవాను. మళ్ళీ నువ్వు మేల్కొంగానే నీకు ఆలోచనల పరంపరతో నువ్వు ముందుకెళ్తున్నావు కాబట్టి నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు, ఆ సహజ స్థితిని. అందుకే చెప్తున్నారు భగవాను, ఆ నిద్రాస్థితిని నువ్వు జాగ్రత్తావస్థ స్థితిలో తీసుకొస్తే అక్కడ నీ సహజ స్థితే ఉంటుంది అంటారు.
అదే శంకరులు చెప్పిన నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. నిశ్చలమైన మనస్సు ఆత్మే, ఆలోచనలు లేని మనస్సు ఆత్మే అంటారు గురువుగారు. అంటే జాగృత అవస్థలో నువ్వు ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకోవాలి అంటారు గురువుగారు. దానికి నువ్వు ఏ మార్గమైనా అనుసరించి నీ మనస్సుని ఖచ్చితంగా నిశ్చల స్థితికి తీసుకురావాల్సిందే. ఆలోచనలు లేని స్థితిలో నేనున్నాను అన్న జ్ఞానమే నీ స్వరూపంగా ఉంటుంది అక్కడ. నేను ఉన్నాను అన్న జ్ఞానానికి, నేను దేహము అన్న జ్ఞానానికి మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. అంటే ఒక వెంట్రుక వాసి అంతకన్నా తక్కువే ఉంటుంది. అంటే అహం స్ఫురణకిను అహం దేహానికి మధ్య తేడా చాలా 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 స్వల్పంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ అహం దేహము ఆలోచనలు లేని స్థితిలో ఉంటే అక్కడ అహం స్ఫురణే నేనున్నాను నేనున్నాను అన్న నీ స్వరూపమే అక్కడ ప్రకటితమవుతుంది. ఈ అహం దేహము అన్న భావన కూడా అది పరిమితమైన ఆత్మని విడిచి లేదు, ఆత్మని అంటిపెట్టుకునే ఉంటుంది. అది గనక ఎక్కడో ఉండి ఆత్మ మరొక చోట ఉంటే అప్పుడు నీకు చాలా కష్టమవుతుంది. ఈ నేను అన్న ఈ వ్యక్తి భావన అది ఆత్మని అంటిపెట్టుకునే ఉంది. కాబట్టి ఎప్పుడైతే నీవు నిశ్చల స్థితికి వస్తే అక్కడ ఉండేది అహంస్ఫురణే. అంటే ఈ చూచే నేను దేనిని చూడకుండా ఉంటే ఆ నేనే తన్ను తాను చూసుకుంటుంది. అందుకే అంటారు గురువుగారు ఇది అత్యంత తేలికైనది అని. అంటే నీ స్వరూపంగా నీ సహజ స్థితిలో ఉండటం అనేది అత్యంత తేలికైనది అంటారు. ఇప్పుడు ఏదైతే నువ్వు నేను నేను అంటూ చూస్తున్నావు కదా, అంటే ఈ నేనేం చేస్తుంది, కాన్షియస్ ఆఫ్ బాడీతో, కాన్షియస్ ఆఫ్ ఓల్డీ థింగ్స్తో, కాన్షియస్ ఆఫ్ విషయాలతో, కాన్షియస్ ఆఫ్ సంసారంతో, కాన్షియస్ ఆఫ్ ప్రపంచంతో, ఇలా అన్నిటితోనూ సంబంధం పెట్టుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు ఈ సంబంధాన్ని కట్ ఆఫ్ చేసావో అక్కడ కాన్షియస్ ఆఫ్ కాన్షియస్సే ఉంటుంది. అంటే ఏ జ్ఞానమైతే పరిమితమైన జ్ఞానము ఏదైతే ఉందో అది అన్నిటినీ తెలుసుకుంటుంది కదా, ప్రపంచాన్ని, వస్తువుల్ని, విషయాల్ని, సంసారాన్ని, ఇలా నీ చుట్టూ ఉన్న వాటిని అన్నిటినీ తెలుసుకుంటుంది. ఎప్పుడైతే ఈ పరిమితమైన జ్ఞానము ఈ తెలుసుకుంటాం అనేది ఆపేస్తే అక్కడ పూర్ణ జ్ఞానము నేనున్నాను నేనున్నాను అంటూ తన్ను తాను తెలుసుకుంటుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ తెలుసుకుంటాము అనేది ఆపేస్తే అక్కడ అనుగ్రహం చేత పూర్ణ జ్ఞానము ఆ స్వయం ప్రకటితమైన ఆత్మ నేనున్నాను నేనున్నాను అంటూ ఆ తన్ను తాను తెలుసుకొని అక్కడ నీ స్వరూపంగా అక్కడ వెనువెంటనే అక్కడ ప్రకటితమవుతుంది. ఇంకా అప్పుడు ఈ పరిమితమైన జ్ఞానము ఈ మాయా నేను అనేది ఇక ఉండదు అక్కడ. ఎప్పుడైతే పూర్ణ జ్ఞానము వచ్చి స్థిరపడిందో అప్పుడు ఈ పరిమితమైన జ్ఞానము ఇక లేనట్టుగా ఎగిరిపోతుంది. అంటే ఇంక అసలు మళ్ళీ అది వచ్చే ప్రసక్తి లేదు. పూర్ణ జ్ఞానము ఇక స్థిరంగా పటిష్టంగా ఏర్పడుతుంది. అంటే నీ దేహం ఉంటుంది, నీ దేహమేమి చచ్చిపోదు, నీ దేహం ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారమైనప్పుడు ఈ దేహం చచ్చిపోతుందేమో అనుకుంటారు, అలా ఉండదు. అక్కడ చచ్చిపోయేది ఏంటంటే వ్యక్తి భావన, ఈ మాయా నేను చచ్చిపోతుంది. అంటే ఈ దేహాన్ని చంపకుండా ఈ దేహంలో ఉన్న ఆ వ్యక్తి భావని చంపేస్తుంది. అంటే నేను అంటే దేహం అనుకుంటున్నాడు కదా, అప్పటిదాకా ఆ భావన పూర్తిగా ఎగిరిపోతుంది. ఎప్పుడైతే నేను అంటే ఈ దేహము అన్న భావన ఎగిరిపోయిందో దాన్ని ఆధారం చేసుకున్న ఈ ద్వంద్వాలు, అన్యత్వము, ఈతి బాధలు, ఈ లాభ నష్టాలు, జయాపజయాలు, రాగద్వేషాలు, సుఖదుఖాలు, ఇవన్నీ ఆ మాయానేంతో పాటు ఎగిరిపోతాయి. అంటే ఈ భేదభావము అనేది కూడా పోతుంది. దేహం ఉంటుంది, అంటే ఈ దేహానికి ప్రారంధము ఉన్నంత వరకు అది ఉంటుంది. ఆలోచనలు కూడా వస్తాయి, ఈ దేహానికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఎప్పుడైతే ఆ జ్ఞానము వచ్చి నీ హృదయంలో తిష్టవేసిందో ఇక అప్పటి నుంచి ఆ జ్ఞానము ముందుండి నిన్ను నడిపిస్తుంది. చూసే దృష్టి అంతా జ్ఞానమయంగా ఉంటుంది.
నువ్వు ప్రపంచం చూసినా చూడకపోయినా నీ స్థితి ఎప్పుడు ఆ జ్ఞాన స్థితిలోనే ఉంటుంది, ఆత్మనిష్టలోనే ఉంటావు. నీకు చూసినందువల్ల వచ్చిన లాభము లేదు, చూడకపోవటం వల్ల వచ్చిన నష్టము లేదు. అంటే నీకు అన్యంగా ఏది ఉన్నా అది ఒక జ్ఞాన ముద్దలాగా నీకు కనిపిస్తుందే తప్ప అక్కడ భేద దృష్టి ఏర్పడదు. అంటే జ్ఞాన ముద్ద అంటే అక్కడ నీ స్వరూపము ఏదైతే ఉన్నదో జ్ఞానము, నీకు అన్యంగా కనిపించిన వస్తువులు కూడా నీ స్వరూపంగానే గుర్తిస్తావు అక్కడ. ఇక ప్రతిదీ నీ స్వరూపమైనప్పుడు నువ్వు ఇంకా కొత్తగా పొందాల్సింది ఏముంటుంది ఇక్కడ? కొత్తగా ఇంకా నీకు ఏ కోరిక జనించదు. ఇప్పుడు మనము ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్ళామనుకోండి, అక్కడ ఫుడ్ స్టాల్స్ పెడతారు కదా. మనకేమనిపిస్తుంది? ఆ స్వీట్ స్టాల్కి వెళ్ళినప్పుడు మన చుట్టూతా గులాబ్ జామ్ ఉంటుంది, రసగుల్లా ఉంటుంది, జిలేబీ ఉంటుంది, జాంగ్రీ ఉంటుంది, రకరకాల స్వీట్స్ పెడతారు. అంటే నీకేమనిపిస్తుంది? నీకు అక్కడ భిన్నంగా ఏవైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి తినాలన్న కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టడం వల్ల ముందు జిలేబీ తింటావు, దాని తర్వాత జాంగ్రీ తింటావు, దాని తర్వాత రసగుల్లా తింటావు, దాని తర్వాత ఇంకొకటి ఐస్ క్రీమ్ తింటావు. ఇలా రకరకాల నీకు భిన్నంగా ఉన్నవన్నీ నువ్వు అనుభవిస్తావు. అంటే ఏంటి? నీకు భిన్నంగా ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కోరిక జనించి వాటిని నువ్వు పొందాలనుకున్నావు. కానీ జ్ఞానికి అక్కడ భిన్నంగా ఏమీ కనిపించవు. ఏది చూసినా తన స్వరూపంగానే ఉంటుంది అక్కడ. తన స్వరూపంగా అక్కడ ఉన్న తనకు భిన్నంగా ఉన్నవన్నీ గోచరిస్తున్నప్పుడు ఇక అక్కడ కోరిక అనేది ఇక జనించదు. ఒకవేళ అక్కడ పాయసం ఉంది, ఎవరైనా ఇచ్చినా తిని ఆ గిన్నె అక్కడ పక్కన పెడతాడే తప్ప ఇది బాగుంది, అది బాలేదు, మళ్ళీ వచ్చి తినాలి, ఇటువంటి కోరికలు పుట్టవు. ఇక కోరిక పుట్టకపోతే ఇక కర్మ ఎవరు చేస్తారు? కోరిక పుడితేనే అక్కడ కర్మ జనిస్తుంది. కోరిక లేనప్పుడు ఇక్కడ కర్మలే లేవు. నీకు ఇందాక అన్ని కోరికలు పుట్టాయి కాబట్టే నువ్వు అన్ని కర్మలు చేసి వాటిని పొందావు. జ్ఞానికి ఏ కోరిక లేనప్పుడు ఇక ఏ కర్మ చేస్తాడు? ఇందాక ఆ జ్ఞాని పాయసం తిన్నప్పుడు ఆ కర్మ చేశాడు. ఆ గిన్నె తీసుకున్నాడు, ఆ పాయసం నోట్లో పెట్టుకున్నాడు. కాకపోతే అక్కడ అనుభవించేవాడు లేడు కాబట్టి అది ఆ కర్మ బాధించదు. అదే భగవాన్ చెప్తున్నారు ఉపదేశారంలో, తన్ను తాను తెలుసుకునేది ఈ ఆత్మానుభవమును పొందిన దైవికుడగు జ్ఞాని బంధము గాని ముక్తి గాని లేని పరమ సుఖస్థితిని పొందుతాడు. ఎందుకు సుఖస్థితిని పొందుతాడు అంటే తన స్వరూపము ఏదైతే ఉన్నదో ఆ స్వభావము ఆనందమయము, సుఖమయము. అంటే నీ స్వరూపము ఏదైతే ఉన్నదో అది సుఖస్వరూపము, ఆనంద స్వరూపము, సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.